ఇది ప్రజా చైతన్యం స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ప్రజా చైతన్యం స్క్రీన్ మీద లండన్ చేరుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ప్రజా చైతన్యం ఛానల్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తను విశ్రాంతి సందర్భంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించింది. చూసుకున్నట్లయితే అక్కడ ఆయన క్రేజ్ మామూలుగా లేదు. ఈ వీడియోలో మనకి కనిపిస్తుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అధిపతి ఇలపై నడిచే విజయపు నిరుపతి సుక్కులే నిప్పులై విసిగే చీల్చే వెలువది అధిపతి వెలుగులు కురిసే నవ్వుల చొరవది విజయమై ఎదిగిన చిరువే చూసారుగా జగన్ కాన్వాయ్ అలా వెళ్తూ ఉంటే ఒక యువకుడు మోకాళ్ళపైన కూర్చుని జై జగన్ అన్న అంటూ ఆయనకు అభివాదం చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ దేశానికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. మనకి వీడియోలో చూస్తుంటే అందరూ కూడా యూతే కనిపిస్తున్నారు ప్రధానంగా. ఎందుకు అక్కడికి వచ్చారు, ఆయనకి ఎందుకు మోకాళ్ళపైన నిలబడి ఆయనకు దండం పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎంతోమంది యువత లబ్ధి పొందుతున్నారు. ఏ విధంగా లబ్ధి పొందుతున్నారంటే, ఈరోజు విదేశాల్లో చదువుకోవాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. ఎంతోమంది పేద విద్యార్థులు మన దేశంలో మన రాష్ట్రంలో మంచి చదువులు చదువుతున్నప్పటికి కూడా విదేశం వెళ్ళాలంటే కొన్ని లక్షలు కోట్లతో కూడుకున్న పరిస్థితి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఇచ్చిందంటే కొంతవరకు మాత్రమే సహాయం చేసేది. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు పూర్తిగా రియంబర్స్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ విద్యా దీవెన పేరుతో ఎవరైతే మంచి మార్కులతో విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్ సంపాదిస్తారో వాళ్ళకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఎంతైతే అంత లక్షల్లో కోట్లలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది. నాకు తెలిసి అందులో ఓ లబ్ధిదారుడే అనుకుంటా యువకుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తాను చాలా లబ్ధి పొందుంటాడు. తను అక్కడ చదువుకోవడానికి లేదా తను అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి తనకు ప్రభుత్వం చాలా సహాయం చేసి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎంతో అభిమానంతో తను మోకాళ్ళపై నిలబడి జగన్కు అభివాదం చేస్తున్న వీడియో అది. ఇంకో విషయం కూడా నేను మాట్లాడుతున్న ఈ సందర్భంలో, మేము ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా సెలెక్ట్ అయ్యాను నేను, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. ఒక కూలి పని చేసుకున్న వ్యక్తి మీరు స్టార్ క్యాంపెయినర్గా రావడం ఎందుకండి నేను అడిగితే, దానికి ఆయన ఒకే చెప్పారు, నాకు 3 పిల్లలు ఉన్నారు, అందులో మా పెద్ద అబ్బాయి విదేశాల్లో చదువుతున్నారు, తనకి కాలేజ్ ఫీజే దాదాపు 1,50,00,000 దగ్గర 2 కోట్లని ఆయన చెప్పారు. అంత డబ్బు పెట్టి చదివించే స్తోమత తనకి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,50,00,000 రూపాయలు ఫీజుని ఈరోజు పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పటికీ మొదటి విడతగా 50 లక్షల ఫీజు అనేది కాలేజీకి జమ అయ్యింది. మిగిలిన డబ్బు కూడా రావాల్సి ఉంది. తన పిల్లల చదువు కోసమైనా ఈరోజు తన పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా, తన పిల్లలతో పాటు రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది పిల్లలు వాళ్ళ చదువులు విదేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ పేద పిల్లల చదువులు కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి. జగనన్న ప్రభుత్వం ఒకవేళ రాకుండా వేరే ప్రభుత్వం వచ్చిందంటే తన పిల్లల్లాంటి ఎంతోమంది పేద పిల్లల భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది. వాళ్ళెవ్వరికి కూడా వచ్చే ప్రభుత్వాలు రియంబర్స్మెంట్ ఇవ్వవు అంత మొత్తంలో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది పిల్లలు చదివిస్తున్నారు. పిల్లల చదువు కోసమైనా ఈరోజు ఆయన తరపున నిలబడి ప్రచారం చేసి మళ్ళీ ఆయన్ని గెలిపించుకోవాలి. ఆయన్ని గెలిపిస్తేనే పిల్లల చదువులు యథావిధిగా కొనసాగుతాయి, వాళ్ళ భవిష్యత్తు మారుతుందని చెప్పి ఆయన నాతో చెప్పారు. ఆ ఒక ఎగ్జాంపుల్ చాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యారంగానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు, ఎన్ని కోట్లు ఎన్ని వేల లక్షలు ఖర్చు అయినా సరే ఆయన వెనకాడడం లేదు. పేద పిల్లల యొక్క చదువే ముఖ్యం, వాళ్ళ యొక్క అభివృద్ధే ముఖ్యం అని చెప్పి ఏదైతే మాటలు బహిరంగ సభల్లో టీవీల్లో చెప్తున్నారో దాన్నే చేతుల్లో కూడా చూపిస్తున్నారు. ఆయన చేసిన పనులకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఏమో నాకు అనిపిస్తుంది.
ఇది జగన్ అన్నకున్న క్రేజ్. ఇలాంటి క్రేజ్ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గొప్ప క్రేజ్ ఉందని మనందరం ఈజీగా చెప్పుకోవచ్చు. ఇందులో ఆశ్చర్యపడడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. థ్యాంక్ యూ.